నమస్తే, వెల్కమ్ టు ఎస్డీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్రైస్తవుల జోలికొస్తే ఊరుకోం. కాకినాడ పాస్టర్ల సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి. ఒత్తిడితో కేసులు పెడితే తగిన మూల్యం చెల్లించుకుంటారు. పోలీసులను హెచ్చరించిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. దాతల ఆశయాలు కాపాడుతూ పాలకవర్గాలు పనిచేయాలి. కాకినాడ మంత్రి ప్రగడ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంలో సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి. ఏపీ రైతులను కార్మికులను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా చేస్తుంది. కాకినాడలో ఏఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణం. క్రైస్తవుల పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు చులకన భావం విడనాడాలని, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన వ్యాఖ్యలకు తక్షణం ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాకినాడ రిలయన్స్ స్మార్ట్ డి కన్వెన్షన్ హాల్లో సివైఎస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు అధ్యక్షతన పాస్టర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జూపూడి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, క్రైస్తవులు బలవంతంగా మత మార్పిడులు చేస్తారని చంద్రబాబు మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలంటే రాగల రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు గమనించిన క్రైస్తవులు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. భారత రాజ్యాంగానికి లోబడి సర్వమతాల్లో ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించడానికి రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చిందని గుర్తు చేశారు. మరోసారి క్రైస్తవులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎదురుదాడి చేయడానికైనా సిద్ధంగా ఉంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెవ ఐజాక్ బెనర్జీ, రెవ జోసెఫ్ బెన్నీ, బిషప్ విలియమ్స్, వాసిరెడ్డి యేసుదాస్, కృష్ణాకర్, జంగా గగారిన్, ఏఐసిసి జిల్లా అధ్యక్షులు దడాల జాషువాగిరి, ప్రముఖ న్యాయవాది డేవిడ్ శ్యాముల్, సంఘ కాపరులు, సిఐఎఫ్ నాయకులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. ఈ లోపుగా మన మధ్యలో ఈరోజు దైవ సేవకులందరూ గాయపడిన రోజు. మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయి. మత మార్పులు చేస్తున్నారంటూ, క్రైస్తవులు ఎక్కడ పడి అక్కడ క్రిస్మస్లు చేస్తారంటూ ఏదో తెలియని రీతిలో ఒక మానసికంగా ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. కాకినాడ సమాజం, కాకినాడ క్రైస్తవ సమాజం, కాకినాడ పరిసర ప్రాంత దైవ సేవకుల ఫెలోషిప్లు సుమారు ఇక్కడ 13 ఫెలోషిప్లు ఉన్నాయి. ఈ 13 ఫెలోషిప్లు ముక్త కంఠంతో తీవ్రంగా దీనిని ఖండిస్తున్నాయి. కాకినాడ సమాజం నుండి మాతృలు మాట్లాడడానికి గౌరవనీయులు జూపూడి ప్రభాకర్ గారు కాకినాడకి చేశారు. వారికి సమయం అప్పగిస్తాం. గట్టిగా చెప్పండి కొట్టి. ఈ సెక్యులరిజం ఏం చెప్తుందంటే భారతదేశంలో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. The Constitution of India stands for a secular state. The state has no official religion. Yes. Secularism pervades its provisions, which gives full opportunity to all the persons to profess, practice and propagate religion of their own choice. చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి మీద ఎంత భక్తి ఉందో క్రైస్తవులకి జీసస్ మీద అంతే భక్తి ఉండవచ్చు. నలభై సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి తోస్తే మీరు క్రిస్టియన్స్ని తిట్టాల్సి వచ్చింది. మీ ఇండస్ట్రీ, మీ అనుభవం భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు గాయపడిన హృదయాలన్నీ కూడా మూర్తిరాజు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రధానంగా దే అసెంబ్ల్డ్ హియర్ మిమ్మల్ని శపించడం కోసం కాదు, యేసుక్రీస్తులాగానే ఈయన క్షమించండి అని అడగటం కోసం. ఆయనకి పాపం ఏమీ తెలియదేమో. శిలువ మీద యేసుక్రీస్తు, దేవా వారు ఏమి చేస్తున్నారో వారు ఎలుగుకుపోవచ్చు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ భారత రాజ్యాంగం ప్రకారం. డోంట్ యు నో మై డియర్ చంద్రబాబు నాయుడు హౌ టు బిహేవ్ విత్ ద పాలిటిక్స్? ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇంత సాహసం చేయలేదు. గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 25వ తేదీ నాడు యేసుక్రీస్తు పుట్టినరోజుని క్రిస్మస్ జరుపుకునే ఈ దేశంలో, ప్రపంచంలో
ఆ రోజే పుట్టిన అని చెప్పుకుంటున్నటువంటి వాజ్పేయి గారు కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఇవ్వలేదు. తనపై పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టారని వీటిని ఉపసంహరించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. మా సోదరి భర్త తేతలి సత్యరాజురెడ్డి దాదాపుగా 15 ఏళ్లుగా మా కుటుంబానికి సంబంధం లేకుండా దూరంగా ఉంటున్నారని తెలిపారు. అలాంటిది ఆయన ఈ నెల 18వ తేదీన బిక్కవోలు కెనాల్ రోడ్లో చనిపోతే దీన్ని రాజకీయం చేసి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు అనంతరం జరుగుతున్న పరిణామాలు అనపర్తి మండలం రామవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అనపర్తి, బెక్కవోలు, రంగంపేట మండలాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సుమారు మేము రంగంపేట నుంచి వడిసిలేరు వెళ్ళి వడిసిలేరులో మా మాజీ ఎంపీటీసీ నూరు వీరన్న గారి కుమారుడు యొక్క దశజన కర్మలోని అదేవిధంగా ఒక పరామర్శ కార్యక్రమంలో పాల్గొని బయలుదేరిపోయే సమయం అంటే దాదాపుగా 12:50 నిమిషాల ప్రాంతంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చి ఆ ఫోన్ కాల్లో కెనాల్ రోడ్లో బలభద్రపురం మత్స్యక్షేత్రం దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉంది. దాంట్లో ఉన్న ఐడెంటిఫికేషన్ ప్రకారంగా తేతల సత్యరాజరెడ్డి మహేంద్రవాడ అని ఉందని కానిస్టేబుల్ ఫోన్ చేసినట్టుగా నాకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. దాన్ని నిర్ధారించుకోమని మా బావగారి మేనల్డ్ ఎవరైతే ఉన్నాడో సతీష్ రెడ్డికి నేను చెప్పడం, తరువాత నాకు ఆ కానిస్టేబుల్ నెంబర్ కూడా పెడితే నేను ఆ కానిస్టేబుల్తో మాట్లాడడం, ఆ కానిస్టేబుల్ మరలా నాకు చెప్పిన సమాధానం ఏంటంటే అది మహేంద్రవాడది కాదు, బెక్కవోలు అని అంటున్నారు, బెక్కవోలు కబురు పెట్టాము అని చెప్పాడు. సరే కాసేపటికి నేను అక్కడికి మనిషిని పంపిస్తే మనిషి బాడీని ఐడెంటిఫై చేసి తేతల సత్యరాజరెడ్డిది అని చెప్పడం, నేను వెంటనే ఈ వ్యక్తి దాదాపుగా 2005 నుంచి మేము ఇతను దూరం పెట్టడం కూడా జరిగింది. 2005 నుంచి ఇతను మాకు సంబంధం లేని పరిస్థితుల్లో డైవర్స్ అవ్వకుండా రెండో భార్య ఎగ్జిస్టెన్స్ ఏమిటి అని చెప్పమంటే అప్పుడు మాట దాటేయడం జరిగింది. మాట దాటేసిన వ్యక్తి మాకు బాడీ ఇస్తారా అని నేను ప్రశ్నిస్తే, ఇంతకుముందు గతంలో 2-3 కేసులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒక్కసారి నేను వెరిఫై చేసిన తర్వాత ఉదయం మీకు నిర్ణయం చెప్తాను అని ఆ రాత్రికి దాటివేయటం జరిగింది చాలా డిప్లొమాటిక్గా. అది అయిన తర్వాత ఉదయం ఎటువంటి కబురు పోలీసు వారి దగ్గర నుంచి మాకు రాని పరిస్థితుల్లో మరలా 10 గంటల ప్రాంతంలో నేను ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయలే. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి సిఐ గారికి ఫోన్ చేశాను. సిఐ గారికి ఫోన్ చేస్తే ఆవిడ్ని రప్పిస్తున్నాం రమానే ఆవిడ్ని, రాత్రి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఆవిడ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మళ్ళీ దాటేయడం జరిగింది. ఆయన మాట్లాడిన 10 నిమిషాలకు ఎస్ఐ గారు నాకు మళ్ళీ తిరిగి కాల్ చేసి అక్కడ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాం అన్నారు. స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాం అన్నప్పుడు రెండో భార్య అని మరలా మాట్లాడుతూ ఉంటే రెండో భార్య అని మీరు ఎలా చెప్పగలరు లీగల్గా అంటే ఆవిడ చెప్తుందంటారు. పిల్లలు కూడా వాళ్ళకు పుట్టిన వాళ్ళు అంటారు. వాళ్ళకు పుట్టినట్టుగా మీకు రుజువు ఏంటి అంటే వాళ్ళ ఆధార్ కార్డుల్లో పేరు ఉంది, భర్త పేరు తండ్రి పేరు ఇదే ఉందని. ఆధార్ కార్డులో ఎవరైనా సృష్టించవచ్చు. నేను కొన్ని విషయాలు ఆ రోజు ఎస్ఐ గారితో కావాలని నేను మాట్లాడుకోవడం జరిగింది. ఈ సత్యరాజరెడ్డికి 2 పిల్లలు. ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, అన్ని వెజల్స్ హార్ట్కి సంబంధించిన అన్ని వెజల్స్ కూడా కొలెస్ట్రాల్తో బ్లాక్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఉన్నాయన్నారు. దీంట్లో రాసిన ప్రకారంగా ఏదైతే అతనికి కార్డిక్ అరెస్ట్ వచ్చి ఆ క్షణంలో పడిపోయాడో ఆ క్షణంలో తగిన చిన్న ఇంజరీస్ తప్పించి వాటి వల్ల మరణం సంభవించదు అనే విధంగా ఇది రాయడం జరిగింది. కానీ దీన్ని చెలవలు పలవలు చెయ్యాలి, దీనికి తోకకి ఏకలు పేకాలి, గుడ్డుకి ఏకలు పేకాలి అనే లక్ష్యంతో పోలీసు వారు అతిగా వ్యవహరించి హార్ట్ని రంగరాయకు పంపించండి, మిగిలింది ఆర్ఎఫ్సిఎల్కి పంపించండి, రకరకాలుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏమి జరిగినా న్యాయం ఎక్కడికి పోదు, నిజం ఎక్కడికి పోదు. ఇవాళ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడానికి కారణాలు నియోజకవర్గం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం అంతా తెలుసు. ఇవాళ ఏదైతే కరెక్ట్గా ఇవాళ 23వ తారీఖు
గత నెల 23వ తారీఖు జరిగిన సంఘటనలో అప్రతిష్ట పాలైన మన గ్రావెల్ సింహం, మనం ఇంతకాలం ముద్దుగా అన్నా హజారే అని పిలుచుకున్నాం, రకరకాల పేర్లతో పిలుచుకున్నాం. ఇవాళ కొత్తగా ఒక గ్రావెల్ సింహం అనే ముద్దు పేరు కూడా పెట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే గ్రావెల్ ఏ విధంగా కొల్లగొడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. గడ్డి తిందో సింహం అన్నారు, గ్రావెల్ తింటదని మనం ఇవ్వని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్కి గురై ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చేసిన దుర్మార్గం ఒక భారతీయ సంస్కృతిలో జరగరానిది. ఇవాళ ఎక్కడైనా ఒక మృతదేహం ఎవరికి అప్పగించాలండి? చట్టం ప్రకారంగా రక్త సంబంధీకులకు అప్పగించాలి. రక్త సంబంధీకులు భార్య కానీ, తండ్రి కానీ, పిల్లలు కానీ. భార్య పిల్లలు రాతపూర్వకంగా అడిగారు బాడీని ఇమ్మని. తండ్రి వారలుగా వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ని అడిగితే సర్కిల్ ఇన్స్పెక్టర్ మీరు లేట్ అయ్యారని మాట్లాడతారా? ముందు రాత్రి నేను మాట్లాడింది వాస్తవం కాదా? రహదారి నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బిక్కవోలు ఎస్ఐ పాటి వాసు హితవు పలికారు. 32వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు పురస్కరించుకుని బిక్కవోలులో గ్రామ సచివాలయ మహిళా పోలీసులతో కలిసి ఎస్ఐ వాసు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది ప్రతి క్షణం ప్రతి నిమిషం అవసరమని దాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్యపరిచేందుకు ప్రభుత్వం రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. సమాజం, కుటుంబం భద్రత మన చేతుల్లోనే ఉందని వాహనాలు నడిపే సమయంలో భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. వాహన చోదకులు భద్రత వారి చేతుల్లో ఉందని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారించగలుగుతామన్నారు. దృష్టిలో పెట్టుకుని రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణించాలని. ఎందుకంటే మనం బాగానే వెళ్తాం, అవతరోళ్ళు చాలా స్పీడ్గా వస్తాడు, లేదంటే తాగేసి వస్తాడు, లేదంటే ఇలా తిప్పుకుంటూ వస్తాడు. ఏమన్నా కొంతమంది అయితే ఇంకా లేడీస్ని చూసి ఇంకా ఇంకా వెహికల్స్ రికార్డ్స్ ఉండాలి, అదేవిధంగా హెల్మెట్ ఉండాలి. జెంట్సే కాదు, లేడీస్ కూడా ప్రయాణిస్తుంటారు. కానీ దాని మీద ఇవాళ చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటుంది సెంట్రల్ వైజ్ కేంద్ర ప్రభుత్వం మొత్తం స్టేట్ అందరూ కలిసి కండక్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి రోజు రోజు. చాలా మన మనలోనే ఈ నెలలో 3 యాక్సిడెంట్లు బళ్ళు. అది దాని మీద మీరు కంపల్సరీ డ్రైవ్ చేసినప్పుడు హెల్మెట్ ధరించాలి. ట్రిపుల్స్ కూడా వెళ్తుంటారు మధ్యలో లేడీస్ చూస్తాను, కాలేజ్ స్టూడెంట్స్ ట్రిపుల్స్ వెళ్తున్నారు కదా. మీరు వెళ్తున్నారమ్మా? వెళ్తున్నారా? గడ్డింగ్ అవ్వకపోతే మనకి బాట్లో ఎక్కడ తగిలినా పర్లేదు, ఎక్కడ తగిలితేనే చనిపోతారు. నేను పందలపాక మహిళా పోలీసుగా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు ఎస్ఐ గారు ఇలా రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి ర్యాలీ చేయాలి, మనం కొంతమందికి ఇన్వైట్ చేయాలి, రోడ్డు భద్రత గురించి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని తెలియచేయాలని చెప్తే మేము అందరూ వచ్చామండి. మా ఎస్ఐ గారు కూడా మా అందరికీ చాలా బాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మీరు కూడా మీ విలేజెస్లో ఇలాగ రోడ్డు భద్రత గురించి హెల్మెట్గా ధరించమని, అలాగే లైసెన్స్ అని, డ్రైవింగ్ లైసెన్స్ అని ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి, సీ బుక్ అవన్నీ ఉండాలని చెప్పి తెలియజేశారండి. మేము కూడా మా విలేజెస్లో ఈ విషయాలన్నీ తెలియజేసి ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాల వల్ల చాలామంది ఫ్యామిలీస్ కుటుంబ సభ్యులను కోల్పోవడం, దానివల్ల ఆ కుటుంబాలు అన్నీ నిరాదరణ అవ్వడం జరుగుతుందండి. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, అలాగే కాళ్ళు వెళ్ళికట్టు సీట్ బెల్ట్ ధరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము కూడా తెలియజేస్తాం. మా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటింటికి తెలియజేస్తాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పిఠాపురం నియోజకవర్గంలో జరిపిన భూముల కొనుగోలులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, నేడు స్థలాల పంపిణీలో కూడా అదే అవినీతి కొనసాగుతోందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్బీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం కుమారపురంలో పర్యటించి గ్రామస్తులతో, రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కుమారపురం, జల్లూరు గ్రామాల్లో ఇళ్ల స్థలాల అవినీతి తారాస్థాయికి చేరుకుందని అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పార్టీ నాయకులు సక్కుమల్ల గంగాధర్, జవ్వాది జోగేశ్వరరావు, రెడ్డం భాస్కర్రావు, ఎలుబండి రాజారావు, చోడిశెట్టి శేషగిరిరావు, నల్లా శ్రీను, బర్ల అప్పారావు, సకినెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అదొక ఉత్తరం రాసుకుని వస్తే నేను దాని మీద పెట్టి నేను ఎంఆర్ఓ ఫోన్ చేసి జల్లూరులో స్కామ్, అలాగే కుమారపురంలో పట్టా 2 లక్షలు. ఈ విధంగా మరి ఇక్కడున్న
ప్రజాప్రతినిధి యొక్క కార్యకలాపాలు తెలియజేస్తున్నాం. ఇంకేదంటే జల్లూరులో 5 ఎకరాల భూమి సుమారు 15 లక్షల 16 లక్షల రూపాయలకి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఉంది. దాన్ని ఇప్పుడు 60 లక్షలకి దగ్గర 60-70 లక్షలకి ఫైల్ రన్ చేస్తున్నారు. దేని మీద రన్ చేస్తున్నారు? మాకు పట్టాలు ఊళ్ళో కావాలి, బయట కాదని. ఊళ్ళో ఇవ్వడానికి మేము వ్యతిరేకమేం కాదు, అందరికీ ఊళ్ళోనే ఇమ్మంటున్నాం. జల్లూరులో ఊళ్ళో ఇమ్మంటున్నాం, మిగిలిన 24 గ్రామాల్లోనూ కూడా ఊళ్ళో ఇమ్మంటున్నాం. గొల్లప్రోలు మండలం, కొడవలి, ఇవన్నీ చేబ్రోలు, ఇవన్నీ కూడా ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఇమ్మనమని అడుగుతున్నాం. మీరు మీ నాయకులు కలిసి 2 కోట్ల రూపాయల అవినీతి 5 ఎకరాల భూమిలోనే జరుగుతుంది. ఈ ఫైల్ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళింది. కలెక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలించి చేస్తే నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కూడా ఆ గ్రామాల్లోనే పట్టాలు ఇచ్చేలా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జల్లూరులో జరిగే అవినీతిని మీ దృష్టికి తీసుకొస్తున్నాం మీడియా ద్వారా. 2 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది. అతన్ని పిలిచి మాట్లాడి వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకుని దాన్ని మీకు ఫైల్ రన్ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే అవినీతి ఒక జల్లూరులో 2 కోట్లు. అలాగే టోటల్ పట్టాల మీద దగ్గర లేదంటే 30 నుంచి 40 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. కుమారపురం ఈవేళ వస్తే కుమారపురంలో పట్టా 2 లక్షలు చెప్పుతున్నారండి లీడర్స్ అని చెప్తున్నారు. ఈ విధంగా అవినీతి జరుగుతూ ఉంది. ముఖ్యంగా జల్లూరు దాని మీద చాలా ఘోరంగా కళ్ళెదుట 2 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే అన్ని గ్రామాలకు కూడా ఏ గ్రామంలో పట్టాలు ఆ గ్రామాల్లో ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. రామ జన్మభూమిలో నిర్మించబోయే రామమందిర నిర్మాణానికి అవసరమయ్యే నిధుల సమీకరణకై గత 2 రోజులుగా చేపట్టిన అయోధ్య నిధి అభియాన్ కార్యక్రమం రోజుకు ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. రాజోలు దీవిలో ఉన్న 94 గ్రామాల్లో హిందూ యువత అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. సకినేటిపల్లి మండల పరిధిలో సకినేటిపల్లి రేవు నుండి ప్రారంభమైన మోటార్ సైకిల్ ర్యాలీ సకినేటిపల్లి లంక, బోను, జయపేట సెంటర్, ఆబోతుగుడి, వంతెన సెంటర్, ఆంజనేయ స్వామి గుడి స్టీమర్ మీదుగా సకినేటిపల్లి రేవు వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సకినేటిపల్లి లంకకు చెందిన రేవూరి యేసు 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. గుండుపోగుల వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమంలో పట్టపు సూర్యప్రకాశ్రావు, గునిశెట్టి శేషావతారం, గునిశెట్టి యేసుబాబు, కొండ కిషోర్, వెంకట సుబ్బరాజు, నరసింహరావుతో పాటు స్థానిక యువత భారీ స్థాయిలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, అయోధ్య శ్రీరామ జన్మభూమి. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ గ్రామం తరపున రామ మందిర నిర్మాణం కొరకు మన సకినేటిపల్లి లంక గ్రామ పెద్దలు రేపూరి యేసు గారు 10,000 రూపాయలు రామ మందిర నిర్మాణానికి డొనేషన్ ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఈరోజు మరి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రతి గ్రామం నుంచి బయలుదేరి మన గ్రామంలో కూడా మరి పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మన సోదరులందరూ కూడా కలిసి రావడం, ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలకడం మరి చాలా శుభసూచకం. మరి ఈ రాముని అంటే శ్రీమన్నారాయణ అవతారం కాబట్టి ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఇదే మనకు శుభసూచకం. రేపు రాబోయే మంచి కార్యక్రమాల్లో కూడా దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ కావాలి కాబట్టి అందరి మనసులోనూ మంచి మనసుతో ఏకీభవించి పనిచేసినట్టయితే మన గ్రామానికి మంచి జరుగుతుందని, అలాగే దేవుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడానికి అందరూ కూడా సుముఖంగా ఉండాలి. అయితే మరి అందరూ కూడా మరి లైన్గా వెళ్ళాలని, మరి డిసిప్లిన్గా లేకపోతే ఓవర్టేక్ చేయొద్దు.
మెండపేట 3వ వార్డులో ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ నిత్యాన్నదాన సత్రంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానుల మధ్య ఆనందంగా గడిపారు. అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా నిర్వహించారు. ముమ్మిడి వరపు బాపిరాజు, మారిశెట్టి సత్యనారాయణ, నాగభూషణం, యేసుబాబు, బత్తిని దొరబాబు, పిల్లి శివ, స్వప్న, రాంబాబు, ఆనంద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చూడు ఓకే ఓకే దీని ఆనందం ఆదర్శ ప్రార్థన చేసి నాకు కోరేసుకుంటారా నువ్వు పొడిది మాలుగా Done. Kabur aja mesin. Hey. షేక్ అండ్ షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ అలీఖాన్ బాబు గారి జన్మదిన వేడుకల సందర్భంగా 3వ వార్డు ఆదర్శ హెల్పింగ్ యూత్లో దాంట్లో అన్నదాన శిబిరంలో భారీగా అన్నదాన శిబిరం ఏర్పాటు జరిపించాం. దాంట్లో అన్నదాన శిబిరంలో అందరూ పాల్గొని ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలీఖాన్ బాబు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనరిక్ మందులందరూ వాడుకోవచ్చని, మంచి నాణ్యతతో కూడిన మందులు జనరల్ షాపులు విక్రయిస్తారని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుమలత పేర్కొన్నారు. కాకినాడ కోకిలా సెంటర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద గల జనరిక్ మందుల షాప్ ముందు జన ఔషధి సంఘ్ ఏపీ స్టేట్ మేనేజర్ చినకామరాజు ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుమలత పాల్గొని పేదలకు పలు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని జనరిక్ మందులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ప్రతి ఒక్కరూ వాటిని వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. జన ఔషధి సంఘ్ ఏపీ స్టేట్ మేనేజర్ చినకామరాజు మాట్లాడుతూ ఏపీలో మొదటిగా కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో జన ఔషధి సంఘ్ మెడికల్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రంలో 1000 జన ఔషధి సంఘ్ మెడికల్ షాపులు పెట్టడమే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పేదలకు నాణ్యమైన మందులు అతి తక్కువ ధరలో అందించడమే జన ఔషధి సంఘ్ ముఖ్య ధ్యేయమన్నారు. ఈ మెడికల్ షాపులన్నీ పూర్తిగా కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, మిగతా మందుల ఎంఆర్పీ రేట్ల కన్నా మంచి నాణ్యత కలిగిన మందులు అతి తక్కువ ధరలకే ఈ మెడికల్ షాపుల్లో ఉంచడమే జన ఔషధి సంఘ్ ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో జన ఔషధి సంఘ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా కమిషనర్ గారు వచ్చినట్టున్నారండి.
చిన్నకామరాజు. నేను జనౌషధి సంఘ్ అని ఒక కోఆపరేటివ్ సొసైటీ ద్వారా నడుపుతున్న జనౌషధి సంఘ్ మెడికల్ స్టోర్స్ ఏపీ ఇన్ఛార్జ్ అండి. యాక్చువల్లీ జనౌషధి సంఘ్ అనేది కోఆపరేటివ్ సొసైటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇది మామూలు మందులతో పోల్చుకుంటే చాలా తక్కువ రేటుకి అందరికీ లభ్యం అవ్వాలనే సదుద్దేశంతో ఈ జనౌషధి సంఘ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులోని ఈ కాకినాడలో ఫస్ట్ జనౌషధి సంఘ్ ఏర్పాటు చేశారని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ జనౌషధి సంఘ్ మెడిసిన్స్కి బయట ఉన్న మందులకి తేడా ఏంటంటే, బయట ఉన్న మందులు అన్నిటి మీద ఎంఆర్పీలు ఎక్కువగా ఉంటాయి, దానికి తగ్గట్టు డిస్కౌంట్లు ఇవ్వడం, ఇంకో షాప్లో ఒక రేట్లు ఇవ్వడం. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా జనౌషధి సంఘ్ అనేది ఏం చేస్తుందంటే, ఈ మందు పేరు డైరెక్ట్గా వస్తుంది, ఒరిజినల్ జనరిక్స్ ఇది. వీటి మీద ఎంత కమ్మాలో కూడా ఒక రేట్ ఫిక్స్ చేసి సొసైటీ ద్వారా డైరెక్ట్ ఫ్యాక్టరీలో తయారయ్యే రేట్లు ఫిక్స్ చేసి అతి తక్కువ ధరలకి అందరికీ కూడా అందించాలని ఒక సదుద్దేశంతో ఈ జనౌషధి సంఘ్ అనేది ఏర్పడడం జరిగింది. దీని ద్వారా ఇప్పటికే చాలామంది లబ్ధి పొంది ఉన్నారు. నార్త్ సైడ్ అది కూడా చాలా బాగా డెవలప్ అయింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మన ఏపీలోకి ఎంటర్ అయ్యింది. దానికి నేనే మేనేజర్గా జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు చాలామందికి మెడికల్ క్యాంపు పెట్టి చాలామందికి మందులు అయిపోవడం జరిగింది. బీపీలో డాక్టర్ గారు, మేడం కార్డియాలజిస్ట్ గారు కూడా వచ్చారు. జనరల్ సంఘ్ మెడిసిన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని కూడా చెప్పారు. మార్నింగ్ కొంతమందికి బీపీ టాబ్లెట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి బీపీ కూడా చూపించుకున్నారు. మందులు కూడా చాలా పనిచేస్తున్నాయని చెప్పి మన డాక్టర్ గారు చాలా కొనియాడారు మమ్మల్ని. సో ఇప్పుడు అతి త్వరలో మన ఏపీలో కనీసం 1000 షాపులు జనౌషధి సంఘ్ అనే పేరుతోటి ఈ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పెట్టాలని ఒక ఎయిమ్తో మేము అందరూ ఉన్నాము. కాబట్టి ఈ మందుల్ని, ఈ షాపుల్ని అతి త్వరలో జనాలందరిలోకి మీరు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. దీనికోసం చాలా కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మందులు వాడటం ద్వారా నెలకి 27,000 మందులు అయిపోయి బయటకు అయితే జనౌషధి సంఘ్ ద్వారా వాడటం వల్ల 400-500 అయిపోతుందండి. చాలా బాగా పనిచేస్తున్నాయండి ఇది. ఓటమి భయంతో వైసీపీ సర్కారు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు భయపడుతోందని బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు బుర్రి మురళీధర్రావు ఆరోపించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ, వైసీపీ రెండూ కూడా వారి స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని తెలిపారు. పార్టీ నాయకులు ఓలేటి వెంకటేశ్వరరావు, దొడ్డి లక్ష్మీనారాయణ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి తర్జన భర్జన పడుతుంది. ఎందుకంటే మీరు గెలవలేరమ్మా అన్న ఉద్దేశంతో ఈ ఎన్నికలు వాయిదా వేస్తున్నారమ్మా అనేసి ప్రజలందరికీ కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే మీరు చేసే పనులు ఏం బాగలేదు కాబట్టి మరి మీరు ఓడిపోతారనే భయంతోనే ఈ ఎన్నికలు నిర్వహించట్లేదు. తాజాగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తారు, కానీ మీరు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతారని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒకటి. రెండు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరైతే ప్రజాప్రతినిధులు వస్తారో వారి ద్వారా ప్రజలకి మరి రక్షణ కల్పించి వ్యాక్సినేషన్ పరిపూర్ణంగా లభిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క మరి ఆరోగ్యాలు పట్టించుకొని వాళ్ళ దగ్గరుండి స్వయంగా మరి ప్రజలను ఇన్వాల్వ్ చేసి వ్యాక్సినేషన్ సంపూర్ణ అవడానికి వాళ్ళు కారకులు అవుతారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏ సాకులు చెప్పి పాలక ప్రతిపక్షాలు మీ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటారు తప్ప ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. ప్రజల యొక్క శ్రేయస్సుని మీరు పక్కదారిని పట్టిస్తున్నారు. కాబట్టి తక్షణం వ్యాక్సిన్ కొరకైనా సరే మీరు అన్ని ఎన్నికలు జరిపి మరి ప్రజాప్రతినిధుల ద్వారా మరి మిగిలిన ఎవరైతే ఉన్నారో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారికి కూడా భరోసా ఇచ్చి మీరు ఎలక్షన్ తక్షణం మీరు జరిపించాలి. ఎందుకంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీరు తప్పుదాపు పట్టించి మరి యూనియన్ల ద్వారా మీరు ఒక రకమైన ఒరవడి తీసుకొస్తున్నారు. ఇక్కడికి ఆ ఒరవడి కరెక్ట్ కాదు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి భరోసా మీకు పూర్తిగా కల్పించి వారిని కూడా రంగంలో దింపి తక్షణం ఎలక్షన్ జరిపించాలి. ఎందుకంటే ఇది ప్రజా స్వచ్ఛ దిష్ట, ప్రజా ఆరోగ్యాల దిష్ట. ప్రజలకు వ్యాక్సిన్ పడవలసిన ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ప్రజాప్రతినిధులు కూడా, ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా మరి వారికి రక్షణగా మరి ఉండి మరి వాళ్ళని దగ్గరుండి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి వ్యాక్సినేషన్ వేస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మరి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు తక్షణం మరి ఎన్నికలు జరిపించాలనేసి, స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపించాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మీరు మరొకసారి ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటింటికి సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, దీనికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని కాకినాడ రూరల్ మండలం తహసీల్దార్ వేముల రాధాకృష్ణ తెలిపారు. మండల పరిషత్ ఆఫీసులో ఎండియు లబ్ధిదారులకు, వీఆర్ఓలకు అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేముల మాట్లాడుతూ ఇంటికి రేషన్ పంపిణీ మొబైల్ వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నట్టుగా తెలిపారు. రూరల్లో 27 వాహనాల ద్వారా అన్ని గ్రామాల్లో పంపిణీకి శ్రీకారం చుడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ నారాయణమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ మురార్జీ, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ సిబ్బంది, వీఆర్ఓలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక సచివాలయం ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి అమ్మా. కొట్టించేటప్పుడు అది బిల్లు ఎవరికాలా లేదా ఎవరు పంపించాలని ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా చెప్పి కొట్టించాలా లేదా అది మేమే మెయింటైన్ చేస్తాం. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే 3000 పెట్రోల్ సరిపోతుందా, రూల్స్ ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 12 గంటలకి హెల్పర్ 3000కి వస్తాడా 3000కి హెల్పర్ ఇవే కాకుండా మిగతా పండగలకి అవి కొన్ని వస్తాయి. అలాగే సంక్రాంతికి అది ఇదివరకు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి ప్రత్యేకంగా సరుకులు వస్తే దానికి మీకు రేటు, ఆ సూచనలు అన్నీ ఇస్తాయి. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సివిల్ సప్లైస్లో ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ విధానం మీద కాకినాడ రోడ్లలో ఈరోజు ఎన్బిఓ ఆపరేటర్లు, విఆర్ఓలు, ప్లస్ పంచాయతీ సెక్రటరీలు, ఇంకా తదితరులతో శిక్షణా కార్యక్రమం ఈరోజు జరపడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమాల్లో ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ ఏ విధంగా జరపాలి అనే విషయం మీద కూలంకషంగా చర్చించి ఎన్బిఓ ఆపరేటర్లకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈ ప్రోగ్రాం యొక్క ఎలా ఇవ్వాలి అనే వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ 38వ జన్మదిన వేడుకలను కాకినాడ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులకు నూతన వస్త్రాలు అందించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రిగా లోకేష్ బాబు అన్ని గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మట్ట ప్రకాష్ గౌడ్, మాజీ సర్పంచ్ కోమర సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటరాజు, తెలుగుదేశం నాయకులు మాతా లక్ష్మణ్, కాళ్ళ శ్రీను, వీరబాబు, ఢిల్లీ వెంకటలక్ష్మి, సింహాద్రి, గులిపల్లి శ్రీనివాస్, వీరన్న బోళ్ల అభిరామ్, పిల్లి కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Lokesh. Happy long life to you, dear Lokesh. శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మంచినీళ్ళు కానించి, పంచాయతీ బోర్డు బిల్డింగ్లు కానించి అన్నీ కూడా ఏ లెటర్ పట్టుకెళ్ళినా సరే కాకినాడ రోడ్ నుంచి
అమ్మ వచ్చారా కూర్చోండి అనేసి ఆఫీసులకు అప్పచెప్పి వెంటనే కూడా లెటర్ మీద సంతకం పెట్టి ఇచ్చారు. అందుకే ఈవేళ మేము కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇన్ని పనులు చేయడానికి లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్నీ అవటం జరిగింది. ఇలాంటి నాయకుడు అన్ని విధాలా కూడా మళ్ళీ ఆయన రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా కాకపోయినా మినిస్టర్గా వచ్చి అన్నీ కూడా పంచాయతీలు కానించి అంటే కింద స్థాయి నుంచి అందరికీ బాగా తెలుసు, చదువుకున్నవాడు కాబట్టి అన్నీ కూడా తెలుసు కాబట్టి అన్ని జిల్లాలు కూడా మంచి పేరుంది. అలాంటి లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా ఈవేళ మా కాకినాడ రోడ్ నుంచి అందరూ వచ్చారు. అందరూ కూడా ఈవేళ ఇక్కడ పుట్టినరోజు చేయడం జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యువ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు నందమూరి తారక రామారావు గారి మనవడు రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు యొక్క జన్మదిన కార్యక్రమం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరుపుకుంటాం. మరి లోకేష్ బాబు పార్టీలో వచ్చిన కాడి నుంచి మొట్టమొదటిసారిగా ఐటీ మరియు పంచాయతీరాజ్ మినిస్టర్లో చేయటం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో అతి ప్రధానమైన పోర్ట్ఫోలియో. ఆ పోర్ట్ఫోలియోకి తగ్గ కార్యక్రమాలు చేయటం మనం ఆంధ్రప్రదేశ్లో మనం అందరం కూడా చూసాం. ఉదాహరణకి ఐటీ మినిస్టర్గా ఇటు విశాఖపట్నం నుంచి అటు అనంతపురం వరకు ఎన్ని రకాల పరిశ్రమలు తన వంతు కృషి చేసి తీసుకొచ్చాడో మనకు అందరికీ కూడా తెలుసు. ప్రస్తుత ప్రభుత్వంలో 20 నెలలైనా ఒక్క పరిశ్రమ రాని సందర్భాల్లో ఆయన మంత్రివర్గం చేసినప్పుడు ఒక ప్రత్యేకంగా ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని తయారు చేస్తూ ఇక్కడ అనంతపురం వరకు ఎన్నో రకాల పరిశ్రమలు వచ్చాయి. రెండోది పంచాయతీరాజ్, మీకు అందరికీ కూడా తెలుసు. పంచాయతీ బోర్డు బిల్డింగ్ల కానించి సిమెంట్ రోడ్ల వరకు, శ్మశానాల కానించి డస్ట్. పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నారో అందరికన్నా కూడా ఎక్కడ ఎవరూ చేయని విధంగా ప్రతి గ్రామంలో కూడా అది ఆ పార్టీ ఇది ఈ పార్టీ, అది ఆ రాజకీయ నాయకుడు ఇది ఈ రాజకీయ ఇక్కడ సర్పంచ్ మనోడు ఇక్కడ ఎంపీటీసీ మనోడు కాదు అన్న వ్యత్యాసం లేకుండా అడిగినట్టుగా ఆఖరికే శ్మశానంలో కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబుకే దక్కింది. కాకినాడ నగరంలో నెలకొన్న సమస్యలపై కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు నగరపాలక సంస్థ ఆఫీసులో కమిషనర్ స్వప్నిల్ దినకర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా గత ప్రభుత్వంలో కాకినాడ సిటీ నియోజకవర్గం జగన్నాథపురం ప్రాంతానికి 24 గంటల మంచినీటి సదుపాయం కోసం 120 కోట్లతో ప్రణాళిక అమలు చేసి వాటర్ ట్యాంక్ నిర్మాణం, నూతన పైప్లైన్ పనులు మొదలుపెట్టడం జరగగా గత కొంతకాలంగా ఆ పనులు మధ్యలో అసంతృప్తిగా మిగిలిపోయాయని, రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకుని అసంతృప్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తి చేసి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎస్సీ రిజర్వ్ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రిజర్వ్ డివిజన్లో కేటాయించకుండా నిధులు పక్కదారి మళ్లిస్తున్నారన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కూడా రాజకీయంగా ఆలోచించి కొన్ని డివిజన్లకే కేటాయించి అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. డివిజన్లో అభివృద్ధి పనుల అమల్లో పార్టీల భేదం చూడకుండా సమానంగా అభివృద్ధి పనులు జరపాలని కమిషనర్ను కోరారు. సిటీలో పట్టణానికి అనేక ప్రణాళికలు సిద్ధం చేసి మనం ముందుకెళ్ళడం జరిగింది. ఏదైతే స్మార్ట్ సిటీలో మనం అభివృద్ధి చేసుకుంటాం కాకినాడ నగరాన్ని, అందులో భాగంగా కాకినాడ నగరానికి కొన్ని ప్రాజెక్టులు ఇంకా స్టార్ట్ చేయలేదు. అందులో భాగం వాటర్ స్కీము, జగన్నాపురం సపరేట్గా వాటర్ స్కీమ్ ఒకటి పెట్టడం జరిగింది. ఎందుకు జగన్నాపురానికి వాటర్ స్కీమ్ సపరేట్గా పెట్టడం జరిగిందంటే
ఈరోజు పెరుగుతుంది ఏరియా అంతా కూడా. అదేవిధంగా మన పైప్ లైన్ అంతా కూడా జగనాపురం వంతెన నుంచి పైప్ లైన్ ఉంటుంది. ఆ నీళ్లు ద్వారానే ఈరోజు జగనాపురం వాటర్ వెళ్తుంది. ఎప్పుడన్నా పైప్ లైన్ ఇబ్బంది కలిగినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనతో అది జగనాపురానికి కూడా జనాభా పెరుగుతున్నారు కాబట్టి, కాకినాడ మొత్తం జనాభా పెరుగుతున్నారు కాబట్టి విక్టోరియా వాటర్ వర్క్స్ ఉన్న వాటర్ అంతా కూడా సిటీకి పక్కన వాడుకునేలాగా జగనాపురానికి వాటర్ స్కీమ్ సపరేట్గా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో 120 కోట్ల రూపాయలతో అరటకట్ల నుంచి కొవ్వూరు మీదుగా బొడ్డు చెరువు నుంచి జగనాపురం అంతా కూడా ఒక రిజర్వేర్ కట్టుకుని అక్కడి నుంచి సపరేట్ వాటర్ సప్లై చేసేలాగా 120 కోట్లతో ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. శంకుస్థాపన కూడా చేశాం. రెండవది స్టేడియం కూడా మనకు ఉన్నది ఒకటే స్టేడియం, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర స్టేడియం. ఆ స్టేడియంకే మన కాకినాడ ఏదైతే క్రీడాకారులుగా తయారు చేయడానికి ఒక స్టేడియం ఉంది మనకి. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో కూడా పార్కులు అన్నీ కూడా డెవలప్ చేసుకున్నాం. జగన్నాథపురం కూడా ఒక స్టేడియం ఉంటే బాగుంటుందని చెప్పి ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజీని ఆనుకుని 8 ఎకరాలు డిగ్రీ కాలేజ్ సంబంధించిన 8 ఎకరాలను కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా స్టేడియం కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ వాటర్ స్కీమ్ స్టేడియంని కూడా ఒకసారి పరిశీలించి తొందరగా పనులు స్టార్ట్ చేయాలని చెప్పి ఈరోజు కమిషనర్ని కలవడం జరిగింది. అదేవిధంగా 31 డివిజన్ ఇక్కడ ఉన్నటువంటి 31 డివిజన్ ఎస్సీ రిజర్వ్డ్ వార్డు, అంటే ఎస్సీ వార్డ్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని పనులు జరగట్లేదని చెప్తే ఆ పనులు కూడా చేయాలని కమిషనర్ కోరడం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు కాని పనులు ఏదైనా ఉంటే మా దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టిలో పెట్టే బాధ్యతగా మా బాధ్యతగా తీసుకుని ఈరోజు కమిషనర్కి ఈ పనులు చేయాలని గుర్తు చేయడం కోసం రావడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తుంది. బీజేపీ ప్రభుత్వం రైతులను, కార్మికులను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చేందుకు 3వ వ్యవసాయ చట్టం సవరణ తీసుకొచ్చిందని, వీటిని తక్షణం ఉపసంహరించుకోవాలని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగభూషణం డిమాండ్ చేశారు. కాకినాడ శాంతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగభూషణం మాట్లాడుతూ ఏఐఎఫ్టీయూ రాష్ట్రంలో కార్మికుల సమస్యలపై చేసిన రాజీలేని పోరాటాలకు ఆకర్షితులై రంబాల సతీష్ మా ట్రేడ్ యూనియన్లో చేరడం జరిగిందన్నారు. ఆయన హయాంలో జిల్లాలో ఏఐఎఫ్టీయూ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం సతీష్ మాట్లాడుతూ ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జిల్లాలో కార్మికుల సమస్యలు, హక్కుల సాధనకు కలిసి వచ్చే ట్రేడ్ యూనియన్స్తో కలుపుకుని రాజీలేని పోరాటాలు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రజా విమోచన పక్ష పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కె సతీష్, ఏపీఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు రంబాల్ సతీష్. మేము పోర్టు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు అందరం కూడా ఏఐఎఫ్టీయూ నాయకత్వంలోకి రావడం చాలా సంతోషం కలుగజేస్తుంది. ఇది ఖచ్చితంగా మన జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమల్లో చాలామంది కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ముఖ్యంగా కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, బోనస్, ఇంకా ఇతరితర భద్రతా పరమైనటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ పూర్తి స్థాయిలో ఏ పరిశ్రమలో కూడా అమలు కావడం లేదు అని చెప్పడానికి మేమైతే సంకోచించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏఐఎఫ్టీయూ నాయకత్వంలో మేము మన జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమ, పోర్టు కార్మికులు వాళ్ళ యొక్క హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఏవైతే ధరలు విపరీతంగా పెరిగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఈరోజు పెట్రోల్ ధర అయితే చాలా దారుణంగా 90 రూపాయలు చేరిపోయింది. ఈరోజు కార్మికుడు పనికి రావాలంటేనే తను సంపాదించిన జీతంలో దాదాపు 20-30% పెట్రోల్కి ఖర్చు అవుతుందంటే అది దయచేసి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. అలాగే నిత్యావసర, అత్యవసర సరుకుల ధరలు కూడా 16% పెరిగాయి. నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు నాగభూషణం, రాష్ట్ర ఏఎఫ్టీ కార్యదర్శి. మా ఏఐఎఫ్టీయూ అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏర్పడి 30 సంవత్సరాలు కావుతుంది. ఈ కాలంలో అనేక కార్మికులని సమీకరించి కార్మికుల చేత అనేక రాజకీయ పోరాటాలు చేస్తూ ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ట్రేడ్ యూనియన్గా అవతరించడం జరిగింది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసిస్తూ అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఈ మధ్యకాలంలో
మా ఏఎఫ్డియు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులైన కామ్రేడ్ సతీష్ గారు కాకినాడలో ఉన్నటువంటి ఎన్ఎఫ్సిఎల్ యూనియన్, అదేవిధంగా బోర్డు యూనియన్, అదేవిధంగా ప్యారిస్ యూనియన్లకి నాయకత్వం ఇస్తున్నటువంటి సతీష్ గారు మా ఏఎఫ్డిలో చేరడం జరిగింది. కాకినాడ నగరంలో ఎందరో దాతలు ఎన్నో ధార్మిక సంస్థలు సత్రాలు నెలకొల్పి వాటి మనుగడ కోసం ఆస్తులు సమకూర్చారని, వారి ఆశయాలు కొనసాగించాల్సిన బాధ్యత కమిటీలపై ఉందని కాకినాడ నగర శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్డులో గల మంత్రి ప్రగడవారి సత్రం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని మతాలకు సమాన గౌరవం లభిస్తోందన్నారు. పూర్వ వైభవం గల ఈ సత్రంలో పేద విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడం జరుగుతోందని తెలిపారు. సత్రానికి 25 ఎకరాల భూమి, 152 కమర్షియల్ షాపుల ద్వారా మరింత ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలని కోరారు. మరింత పేరు తెచ్చేలా కమిటీ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. విశిష్ట అతిథి కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని, అందులో భాగంగా పాస్టర్లు, ఇమాములు, అర్చకులకు వేతనాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. సీఎం ఆశయాల మేరకు కమిటీలో 50% మహిళలకు కేటాయించారని తెలిపారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన మంత్రి ప్రగడవారి సత్రం ప్రతిష్ఠ ఇన్వడించేలా పాలకవర్గం పనిచేయాలని, పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం నూతన చైర్మన్గా చిట్టిండి నారాయణమూర్తి, సభ్యులుగా కోనాడి దుర్గాప్రసాద్, కరుణాకర్ రెడ్డి, రామచంద్రుడు, వీరమణి, వాసిరెడ్డి రమణి, కుమారి, సత్య జయలక్ష్మి, అమ్మాజీ, భవానీ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కాకినాడ తనిఖీదార్ వి లక్ష్మీనరసింహారెడ్డి, మంత్రి ప్రగడవారి సత్ర కార్యనిర్వహణ అధికారి సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్స్, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు పూలమాలలు వేసి బొకేలు అందించి అభినందనలు తెలిపారు. శ్రీమతి గాబు అమ్మాజీ గారిని, అలాగే శ్రీమతి సమంగినాడు నగరం సినిమా రోడ్లో స్థాపించబడిన శ్రీ మంత్రి ప్రగడవారి సత్రమునకు ధర్మకర్తగా నియమింపబడిన నేను అనగా, మీ పేరు చదువుకోండి అమ్మా, నేను ఖచ్చితముగా, నమ్మకముగా, నాకు చేతనైనంత వరకు, నాకు తెలిసినంత వరకు, నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము, ప్రీతి, ఆప్యాయత, ద్వేషములు కానీ లేకుండా పై సత్రం బాగోగుల కొరకు పని చేయగలవాడనని దేవుని మీద ప్రమాణము చేయుచున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టములో పొందుపరిచిన సూత్రములను మంత్రి సత్రానికి కమిటీ సభ్యులు నియమించడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కమిటీ మేడం గారు గీత విశ్వనాథం గారు నేను రావడం, వాళ్ళతో ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం ఏదైనప్పటికీ కూడా ఈ మంత్రి సత్రానికి సంబంధించినటువంటి ఎవరైతే పెద్దలు మంచి ఉద్దేశంతో పెట్టారో అంతకన్నా మనం బాగా పనిచేయాలి, వాళ్ళ యొక్క కోరిక తీర్చేలాగా పనిచేయాలని కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రి విజయనగర సత్రానికి మంచి కమిటీని గారు కానీ నియమించామని చెప్పేసి ఆనందం. నమస్కారం. ఈరోజు కాకినాడ పట్టణంలో ఉన్న మంత్రి ప్రగడవారి సత్రాన్ని ట్రస్ట్ బోర్డుని గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు సేవా దృక్పథం కలిగి యాక్టివ్గా ఉన్న పర్సన్స్ అందరినీ కూడా ట్రస్ట్ బోర్డుకి నియమించడం జరిగింది. ఈ ట్రస్ట్ బోర్డు యొక్క చరిత్ర చూస్తే సుమారు 150 సంవత్సరాల నుంచి అది నడుస్తుంది. దగ్గర 1800లో స్టార్ట్ చేసిన సంస్థ. అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఎయిమ్స్ పెట్టుకున్నారు. అయితే ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే మన కాకినాడ అర్బన్కి సంబంధించిన ఏరియాలో ట్రస్ట్ బోర్డ్స్ అన్నీ కూడా దేవాలయాలకు కానీ సత్రాలకు కానీ త్వరితగతిన బోర్డ్స్ నియమించడం ద్వారా అటు అధికార యంత్రాంగంతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినతో పాటు ఇటు ట్రస్ట్ బోర్డు ఉండడం వల్ల టెంపుల్స్ డెవలప్ అవడం కానీ సత్రంలో ఉన్న దాతలకు ఆశయాలకు అనుగుణంగా కానీ నిధులు ఖర్చు పెట్టడానికి ఒక అవకాశం ఉంది. ఆ విధంగా ఎంఎస్ఆర్ ఛార్జెస్ కానీ అన్ని దేవాలయాలకి వారు నియమించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంత్రి ప్రగడవారి సత్రం, ఈ సత్రానికి కూడా ఆదాయం 23 ఎకరాలు ఉన్నది. అదేవిధంగా 152 షాపులు కూడా ఉన్నాయి. మొన్న కరోనా 1 సంవత్సరం తప్ప దాతలందరికీ కూడా విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడము, భోజనాలు ఏర్పాటు చేయడం, ఇతర ప్రాంతాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఐటీఐ కానీ చదివి పేద విద్యార్థులకి భోజన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎక్కువగా ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళు హై స్కూల్కి సంబంధించిన పిల్లలకి ఎక్కువగా ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. బుక్స్ ఇస్తున్నారు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్.
కూడా వారికి అందుతున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా పేద విద్యార్థులు ఎవరికి ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్లు కానీ అందక పుస్తకాలు అందక ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇస్తే బాగుంటుందని చెప్పి. చాలా శుభదినం అండి. శ్రీ మంత్రిప్రభా సత్రానికి దేవాదాయ శాఖ ధర్మదాయ శాఖకి మేము డైరెక్టర్గా మమ్మల్ని శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎన్నుకోవడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉందండి. అదేవిధంగా మా కష్టాన్ని గుర్తించి మాకు ఈ పదవి ఇచ్చినందుకు దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా కష్టపడి మరి ఏదైతే పేద ప్రజల పిల్లలకి మరి స్కాలర్షిప్ కోసం మరి ఏదైతే మాకు వర్క్ అప్ చెప్పారో అది మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధితో మనస్ఫూర్తిగా మేము కష్టపడి పనిచేసి మళ్ళీ ఇదే సమయం వచ్చేటప్పటికి మంచి పేరు సంపాదించుకుని అలాగే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి వంగా గీత గారికి మంచి పేరు చేస్తాం. మరి అలాగే చిట్టిమూర్తి గారికి కూడా మరి మా డైరెక్టర్. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని, ఇందులో ఎలాంటి అపోహలకు అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. 2 రోజులు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆమెకు కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ఇతర అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎలాంటి అపోహలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ వేసుకుని కరోనాను తరిమి కొట్టాలని ఆమె అన్నారు. సార్ ప్లీజ్ సార్ ఫోటో సార్ 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 వన్ మేడం మేడం బాగా వెనక్కి రావాలి సార్ సార్ ఓకే பாதுகாப்பு பரிசு. அதனால மகிழ்ச்சியா எல்லாரும் அதை போட்டுக்கொள்ள வேண்டும். முதல்ல களப்பணியாளர்களுக்கு ஏன் முத கொடுக்கறோம்னா கொஞ்சம் தான் தயாரிச்சாங்க. கொஞ்சம் தயாரிச்ச தடுப்பூசி சரியான நபர்களுக்கு போகணும் அப்படின்றதுக்காக தான் அவர்களுக்கு கொடுக்கப்பட்டது. அதனால கரோனாவிலிருந்து நாம் எல்லாம் சீக்கிரம் விடுபட வேண்டும் என்று இறைவனை பிரார்த்திக்கிறேன். రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణం 500 ఏళ్ల భారతీయుల కళని దాన్ని సహకారం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరుతూ ఆదివారం మధ్యాహ్నం సకినేటిపల్లి మండలం గొంది రామభక్త యువసేన ఆధ్వర్యంలో నిధి సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నుంచి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా బయలుదేరి ఏటిగట్టు మీదుగా మూలగొంది, మధ్యగుంట, జంపనవారి గొంది మీదుగా ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమం యనమల రవి, రాబూరి నాగు, ఆకన మణికంఠ, పల్లపు శ్రీను, పోతు కృష్ణ, అడవాల నరసింహారావు, సిరిగినీడి, భైరవమూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య శ్రీరామ జన్మభూమి 500 సంవత్సరాల కళ నేడు నెరవేరబోతున్నటువంటి శిబిరం. సుమారుగా 500 సంవత్సరాల క్రితం బాబర్ అనేటువంటి విదేశీ కళాకారుడు బ్రహ్మార్కుడు అక్కడ పల్లె రామ మందిరాన్ని నిర్మించేసి వస్తున్నారండి. అయోధ్య రామ మందిర నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములు అవుతాం. అయోధ్య రామ మందిర నిర్మాణంలో మనందరం కూడా తన నడిపిద్దాం. రామ మందిర పుర నిర్మాణంలో భాగస్వాములు అవుతాం. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. మన కార్యక్రమంలో భాగంగా రామ భక్తులు మీ ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయులుగా మనందరం కూడా పాల్గొని రామ మందిర నిర్మాణంలో మన వంతుగా సహాయం చేసి రామ మందిర. ఎస్డీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రైస్తవుల జోలికొస్తే ఊరుకోం. కాకినాడ పాస్టర్ల సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి.
ఒత్తిడితో కేసులు పెడితే తగిన మూల్యం చెల్లించుకుంటారు. పోలీసులను హెచ్చరించిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. దాతల ఆశయాలు కాపాడుతూ పాలక వర్గాలు పనిచేయాలి. కాకినాడ మంత్రి ప్రగడ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంలో సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి. ఏపీ రైతులను కార్మికులను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా చేస్తుంది. కాకినాడలో ఏఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణ్. ఇవి ఎస్డీసీ న్యూస్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే ఎస్డీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.